చంద్రబాబుతో కొనసాగుతున్న ఆర్థిక సంఘం భేటీ అమరావతి గురించి వివరించిన సీఎం. జగన్ రాప్తాడు పర్యటనపై పోలీసుల విచారణ, పైలట్లను ప్రశ్నించిన అధికారులు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో భారీ స్కామ్, విజిలెన్స్ విచారణ చేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్. డ్రగ్స్ కంటే సైబర్ అడిక్షన్ ప్రమాదం, యువత అప్రమత్తంగా ఉండాలన్న ఐజీ రవికృష్ణ. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టేటస్ కో, బుల్డోజర్లు తరలించాలన్న ధర్మాసనం. జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ బృందం, టోక్యోలో పలు కంపెనీలతో భేటీ. రేపు గాంధీభవన్కు మీనాక్షి నటరాజన్, పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమావేశం. గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దూకుడు, విచారణకు హాజరైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ స్కూల్లో విష ప్రయోగం, వాటర్ ట్యాంకర్లో పురుగుల మందు కలిపిన దుండగులు. విశాఖలో అమానుష ఘటన, కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడి. ఈడీ సిబిఐలను అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం, గుజరాత్ సభలో రాహుల్ గాంధీ విమర్శలు. నేషనల్ హెరాల్డ్ను ఏటీఎంలో వాడుకున్నారు, రాహుల్ సోనియాపై బీజేపీ ఆరోపణలు. ఈడీ తీరుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు, మోదీ అమిత్ షా ప్రోద్బలంతోనే కేసులని విమర్శలు. బెంగాల్లో అలజడులు సృష్టించేందుకు కుట్ర, అమిత్ షాని ప్రధాని నియంత్రించాలన్న మమత. హర్యానాలో రీల్స్ పిచ్చితో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన యూట్యూబర్. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్, 145 నుంచి 245కు సుంకం పెంచిన ట్రంప్. బ్రేకులు లేకుండా దూసుకెళ్తున్న బంగారం, ఒక్కరోజే 1200 పెరిగిన పసిడి.